that we are going to meditate upon is sustaining to the end. Let's all say it together. Sustaining to the end. Sustaining the end. And in Telugu, అంతం వరకు స్థిరపరచుట. అంతం వరకు స్థిరపరచుట. Sustaining to the end. If someone can read 1 Corinthians, first chapter, verse 8 will be great. Thank you, Sister Abhisarika. And move the next slide, please. It's not progressing. All right. 1 Corinthians, first chapter, verse 8 says, Jesus Christ, Lord Jesus Christ, who will sustain you to the end, guiltless in the day of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగో నాయన ఇప్పుడు వరకు మా ఆరాధనలో మీ సన్నిధిని, మీ ప్రసన్నతను ఉంచారు ప్రభా. మా యొక్క ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా, వాక్యము నాయన రెండంచులు గల ఖడ్గము. అలాగే ప్రభా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. మరి వాక్యమై ఉన్న దేవా, మరి ఇప్పుడు ప్రభా తండ్రి నాయన ప్రిపరేషన్లో నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంటేషన్లో సహాయం చేయండి నాయనా. మరి నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి మీ నోటి బూరగా వాక్యాన్ని వినిపింపజేయమని, అది మీకు మహిమకరంగాను వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరంగా చేయమని, మరి మా యొక్క హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. So, what is the topic that we are going to meditate today? Yes, అంతము వరకు స్థిరపరచుట, sustaining to the end. అయితే ఇక్కడ మనము we are meditating from 1 Corinthians, first chapter, verse 8. I would like to give you a little introduction. Who is the author of this Corinthians? Paul, right? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అయితే మనము ఓవరాల్గా ఈ లెటర్ గురించి మనము ఆలోచించినట్లయితే, ఆయన చెప్తున్న అంశము ప్రాముఖ్యత ఏంటి అంటే, కొరింథీయులకు రాస్తున్నాడు వారి యొక్క జీవితాలపై ప్రభు యొక్క అధికారాన్ని అంగీకరించాల్సిన ఆవశ్యకతను ఆయన చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అతడు వారికి ఆయన నొక్కి వక్కాణిస్తున్న విషయం ఏంటి అంటే, ప్రభు యొక్క అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకుంటామో, ఆయన యొక్క మార్గాన్ని, మన యొక్క త్రోవలను ఆయన సరళం చేస్తాడు, మన యొక్క మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. అండ్ జ్ఞాని అయిన సొలొమోను మరి ఆయన యొక్క సామెతల్లో చెప్పిన ఒక మాట ఉంటుంది కదా. కెన్ సమ్వన్ రీడ్ Proverbs 3:5-6 ప్లీజ్? Yes, thank you, Lydia. ఇక్కడ Proverbs 3rd chapter verses 5-6 మనం చూసినట్లయితే, trust in the Lord with all your heart, not half-hearted, right? Not partial, it's complete.
So trust in the Lord with all your heart and do not lean on your own understanding. That is a human tendency. Human weakness is first we will depend upon our understanding, and if you lack any knowledge or understanding, then people will depend upon God. Oh, I can do this. I got this. This is how the humans thinking, right? We all think in the same way. But Gnani and Solomon, the king Solomon, is saying that trust in the Lord with all your heart and do not lean on your own understanding. In all your ways, acknowledge Him, and He will make straight your paths. So here also He is saying that in all your paths, okay? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనము we have 10 commandments, and then in the New Testament God condensed into 2 commandments, and the first one is నీ దేవుడినైన యెహోవాను నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను నీ దేవుడిని నువ్వు ఆరాధించాలి, అండ్ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. సో with all your strength, with all your might, with all your soul and heart, you have to worship the Lord, and you have to love your neighbor how you love yourself. ఇక్కడ మరి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు, అక్కడ అండర్లైన్ చేసుకోండి. If you have your Bibles and you have your markers or pens, antati yandu. Sometimes 100% surrenderance is not easy. It is easy to say, but it is very difficult to follow. And 100% surrenderance. And some people, they look very pious, and but some things they won't leave, and they keep it for their worldly pleasures and self bodily desires, and they won't leave that, and then enemy can use that loophole to come and then steal you and destroy you. So that's why ikkada nee pravartana antati yandu, okay, let's think practical way, in a practical way. Okay, so if 100% is not, it's very difficult, let's start with 10%, and then say if the 10% you're doing well, increase it to 50%, and then if you're doing very well with 50%, and then increase it to 90%, and then the 90% can become 100%. Colgate toothpaste CEO and the founder, started giving 10th part of his profit, the tithe, and with the 90%, he still has lot of surplus things, and then he started thinking that what is that I can do with the 90%? Let me give 50% to the Lord, and then he's keeping 50% for him. And even with that 50%, he has still lots of money. Then he thought that, okay, let me give 90% to the Lord, and then I only keep 10%. Amen. So this, that is how, God will open the doors of heaven. Sometimes, we have to pay the not sometimes, we have to pay the mortgage, we have to pay the bills. We is like, sometimes we live paycheck to paycheck. And how can I give 10%? It's impossible. And how can I give 50%? How can I give 90%? But that is how, he started giving to the Lord. And then even with the 10%, he has lots of, money. But in even like surrendering to God, you can't start with 100%, then start with 10%, and then 50%, and then the 90%. And that is how you can surrender from top to bottom. మనం పాడతాం కదా, ఏమని? ఇదిగో దేవా
నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకంకితం means top to bottom, from brain to toe, from head to toe. I want to surrender myself 100%. That is a process. It's not overnight thing. You have to work on it. And here, King Solomon says, in all your ways acknowledge him and he will make straight your paths. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నిజంగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రాక్టికల్ గా మీరు ఎక్సర్సైజ్ చేసి చూడండి. ఇట్స్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నా బైసెప్స్ అంతగా పెద్ద లేదనుకో, నేను ఒక్కసారి డంబెల్ ఇలా ఎత్తి ఇలా దించగానే బైసెప్స్ పెరిగిపోద్దా? I have to do a training, I have to do my physical exercise, I have to keep on doing, lifting my dumbbell, then my biceps will grow like Arnold Schwarzenegger, right? So, hands of steel. So, it is a process, right? It's an exercise. The same way you have to do the spiritual exercise, and then you will see the growth. So basically, ఇక్కడ నీ ప్రవర్తన అంతటి యందు. So start doing the spiritual exercise yourself in your quiet time. Then you will see the spiritual growth. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. So it's basically, Apostle Paul writing to Corinthians, కొరింథీయులకు రాస్తూ ఆయన అంటున్నాడు, మీ యొక్క జీవితాలపై ప్రభు యొక్క అధికారాన్ని మీరు ఒప్పుకోండి, అంగీకరించండి. అది చాలా అవసరం. ఆ యొక్క ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్తున్నాడు. అదే అయితే మరి ఇక్కడ గ్రంథకర్త పౌలు కదా, హీఈస్ ద ఆథర్. For the entire Bible, God is the author and the finisher. And all the prophets and the disciples, they were inspired by the Holy Spirit, and then they wrote the scriptures, right? Parishuddhatma prerepana dwara మరి భక్తులు and then ప్రవక్తలు and శిష్యులు ఈ యొక్క లేఖనాల్ని రాశారు. But God is the author and the finisher. But we have an author for each and every book, and the apostle Paul is the author for this Corinthians, right? Apostle and Paulo కొరింథీయులకు రాస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక సహోదరుడి పేరు కూడా మెన్షన్ చేయబడింది. There is another brother mentioned along with the Paul. Who is that? Yes. So చూద్దామా, మొదటి వాక్యాన్ని ఎవరైనా చదువుతారా? దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడగు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసు. Yes. So Paul, called by the will of God to be an apostle of Christ Jesus, and our brother Sosthenes, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పు రాయినది. సో ఇక్కడ మరి ఎఫెస్లో Apostle Paul was in Ephesus, and for 3 years, and at the end of the 3 years he wrote this letter to Corinthians, and that is AD 56. క్రీస్తు శకము 56లో ఆయన యొక్క మరి పరిచర్యలో 3 సంవత్సరాలు he lived in Ephesus, and at the end of the 3rd year he wrote this letter to Corinthians. అయితే మరి ఇక్కడ 3 విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా
ఇప్పుడు కొంతమంది ఆ స్టోరీ అంతా నాకు వద్దు కానీ నాకు కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలు చెప్పే అంటారు కదా, కొంతమందికి సమయం ఉండదు కదా. సో అట్లాగా కొన్ని విషయాల్ని మనము ఇందులోంచి తీసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, మొదటిగా యేసే ప్రభువు, విశ్వాసులంతా ఆయన స్వాస్థ్యము అని చెప్తున్నాడు. యేసే ప్రభు, నాతో చెప్పండి, యేసే ప్రభువు, విశ్వాసులంతా ఆయన స్వాస్థ్యం. And that is the first thing that we can glean from this letter. And the second thing, సంఘము, the church, దాని సభ్యులు క్రీస్తు కేంద్రిత జీవితాలు కలిగి ఉండాలని చెప్తున్నాడు. So who should be the center point? Jesus Christ should be the center point. చాలా మందికి ప్రైమ్ సీట్స్ కావాలి, వాళ్ళకే ఇంపార్టెన్స్ కావాలి. అండ్ దెన్ సో మరి మీ అని చెప్పి, సో యాక్చువల్గా మీ అన్న దానికి న్యూయార్క్ సిటీలో దేర్ ఇస్ ఎ చర్చ్ ఇన్ హార్లెమ్. అండ్ న్యూయార్క్లో హార్లెమ్ అనేటప్పటికి కొంతమంది వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు, బికాస్ దట్స్ కైండ్ ఆఫ్ ఎ హుడ్. సో దెర్ ఈస్ ఎ చర్చ్ ఇన్ హార్లెమ్. అండ్ పెద్ద బోర్డులో you see only CH and 2 blanks, dash and CH. ఏంటిది చర్చ్ స్పెల్లింగ్ ఏంటి? why did they do, or someone taken off those 2 letters అంటే CH dash CH లో ఏం మిస్ అయింది? You are. We all have big buildings, but who are missing? People are missing. Only chairs. So CH and CH lo you are, CH you are, CH. So church. So basically people చర్చ్కి వెళ్ళటం అనేది అవసరమా? మనకి అన్ని యూట్యూబ్లోనే దొరికిపోతున్నాయి కదా. యూట్యూబ్ ఈజ్ నాట్ ఏ చర్చ్. అండ్ కొంతమంది బెడ్ సైడ్ బ్యాప్టిస్ట్ అంటారు. అంటే ఐఎమ్ నాట్ looking down on any other denomination, but basically if you are just watching the service on your bed, that's not a church. You have to come to a sanctuary physically. నువ్వు ఫిజికల్గా ఇక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. సో ఇక్కడ మరి బేసిక్గా సెకండ్ థింగ్, the church means it's not the building, but it is the body of believers. Wherever the believers gather together, that is church. Say for example, something happened, there is no air conditioning, or maybe they are doing some restructuring or reconstruction. We don't have any church. If we worship in the parking lot, that is a church. Because it's not the building with the 4 walls and the roof. Wherever the believers gather together, and that is the church, because church is the body of believers. And who is the head of the church? Jesus Christ is the head of the church. And that is his second point. సంఘము దాని సభ్యులు క్రీస్తు కేంద్రిత జీవితాలు కలిగి ఉండాలని కొరింథీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే కొరింథీయులకేనా, మనకి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ పత్రిక ద్వారా. అండ్ థర్డ్ థింగ్, క్రీస్తు శరీరానికి అంటే సంఘానికి శిరస్సు ఆయన క్రీస్తు యొక్క ప్రభుత్వం, ఆయన యొక్క అధికారం క్రిందకి రావాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీయులకు. మనం కూడా ఏమై ఉండాలి? క్రీస్తు మన యొక్క సెంటర్ పాయింట్ అయి ఉండాలి. అండ్ దెన్ మనము ఆయన యొక్క అధికారంలో కింద ఉండాలి. ఎప్పుడైతే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటామో అన్నీ మనకి మంచి జరుగుతూ ఉంటాయి. నిజంగా if a good coach is training some athletes or trainers, ఆ కోచ్ మంచిగా ట్రైన్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అథ్లీట్ బాగా షైన్ అవుతుంది కదా. సో ద సేమ్ వే, ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ rabbi, if God is your teacher, you will be perfect కదా. You will lack nothing. పలానా టీచర్గా he doesn't have much knowledge, ఆడికి అది రాదు అని చెప్పి అంటానికి లేదు. If God is your teacher, if God is your guide, and then say if you are driving, and then if God says like, you sit in the passenger side, I will take over, I will drive,
then he will drive perfectly, right? So that's why that is how he will guide us, guard and protect us. సో ఇక్కడ 3 విషయాల గురించి ఆయన చెప్తున్న మాటలు, యేసే ప్రభువు విశ్వాసులంతా ఆయన స్వాస్థ్యము, అండ్ సంఘము దాని సభ్యులు క్రీస్తు కేంద్రిత జీవితాలు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ మూడవదిగా క్రీస్తు శరీరానికి అంటే సంఘానికి శిరస్సు, ఆయన క్రీస్తు ప్రభుత్వము ఆయన అధికారం కిందికి రావాలి అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే what happens if you not following that? What happens if you disobey? Or what happens if you ignore? So there is a fisherman who has 30 years of experience. ఒక మత్స్యకారుడికి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే but he listened to the forecast saying that there is a tempest, there is a storm. Fishermen don't go to the sea for fishing. But he's like, he ignored. I have a 30 years of experience. And then he went to the sea. మరి ఆయన ఆ యొక్క అలర్ట్ని పెట్టుకోకుండా వెళ్ళిపోయాడు. అండ్ దెన్ బోట్ని తోసుకుని వెళ్ళబోతున్న సమయంలో కోస్ట్ గార్డ్స్ వచ్చారు. అండ్ ద కోస్ట్ గార్డ్స్ were warning them, if anyone is here, if any fisherman is here, not listening, not hearing to the forecast, please leave, don't go, because there is going to be a big storm. He actually he was hiding behind the boat. He was waiting until the coast guards left. So వాళ్ళు కోస్ట్ గార్డ్స్ వెళ్ళిపోయే వరకు ఆ బోట్ వెనక్కి దాక్కుని ఉన్నాడు. And then after they left, he pushed his boat and went into the deep sea. And the tempest started, and the boat was going, like it was turning over. Atala అయిపోతుంది. And then the choppers came. If anyone is here, we are here to rescue. And then he was covering, the palm, the leaf. And then after they left, and then he went inside and then started fishing, and then the storm got worse and worse, and then boat overturned, and then now he started praying. Jesus, I've been praying all these 30 years, you didn't even give me any warning. And then God started talking. No, I actually, I asked them to announce in the radio, so you didn't listen to that? Oh, yeah. But with my 30 years of experience, I thought, I can manage. And then, only one warning? Okay. No, but I sent the coast guards as well. Oh, yeah. But, I thought I can manage, and then I went into the deep sea. And only 2 times? No, I sent the choppers as well. So sometimes, we hear those alerts and then warnings, but we still ignore and then move on. And sometimes what happens if you don't, follow and identify and acknowledge those alerts, you will be in a miry bog. What is that miry bog? Nasanakaramena gunta. And then, so the pit of destruction, నాశనకరమైన గుంట, the miry bog is the జిగటగల దొంగ ఉబి. Can someone read Psalm 40 verse 2 please? నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. Thank you, Sister Kirti. So Psalm 40, and we are actually seeing verse 2. Yes. So, I waited patiently for the Lord. He inclined to me and heard my cry. He drew me up from the pit of destruction,
out of the miry bog and set my feet upon a rock, making my steps secure. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. మరి రీసెంట్గా we heard a song, have the many views, స్థిరపరచువాడవు, right? And our Lord Jesus Christ is the one who can make your steps secure and మన అడుగులు తడబడకుండా స్థిరపరిచే దేవుడు. అయితే మరి ఇక్కడ మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ యేసే ప్రభువు అని చెప్పి ఆయన సంఘానికి మరి శిరస్సు అని చెప్తున్న విషయంలో అండ్ King David actually prophetically says about Jesus Christ. ఏంటి అంటే in the scroll of the book, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి, when Jesus Christ was here on this planet earth, ఆయన మరి ఒక సినగాగ్కి వెళ్ళినప్పుడు ఆయన యెషయా మరి గ్రంథాన్ని తీసినప్పుడు ఆయన ఒక వచనం చదివి ఇప్పుడు ఇది నెరవేరబడింది, ఇది నా గురించి రాయబడింది అనగానే వెంటనే యూదులు ఏమన్నారు? యు ఆర్ డూయింగ్ బ్లాస్ఫమీ, నువ్వు దైవ దూషణ చేస్తున్నావు అని చెప్పి అన్నారు. అయితే యాక్చువల్గా ఐజాయా కంటే ముందుగానే కింగ్ డేవిడ్ ప్రొఫెటికలీ he prophesied about Lord Jesus Christ. So ఏమని అంటే in the scroll of the book, పుస్తకపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడింది అన్న మాటని చూద్దాం. Turn your Bibles to same the 40th chapter. Read the 7th verse please. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. Yes. So అక్కడ 7th verse మనం చూస్తే, then I said, behold, I have come. In the scroll of the book it is written of me. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను అని చెప్పి ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. And then we have the armor of God, right? So the helmet of salvation, that is rakshana ane sirastranam, and the breastplate of righteousness, mari neeti ane mai maruvu, and then we have a belt of truth, mari satyamu ane datti, and then to that belt we have a sword, and the sword is the word of God, vakyam ane atma khadgam, and then we have the feet shod of gospel of peace, సమాధాన వల్లమైన సిద్ధ మనస్సును జోడు, and then we have the shield of faith, విశ్వాసమును డాలు. అయితే the sword represents the word of God, and ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట మనం చూస్తే prophet Isaiah, he is saying about a sharp sword, వాడిగల ఖడ్గముగా. So let's turn our Bibles to Isaiah 49 verse 2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తను అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. Yes, so ఇక్కడ Isaiah 49:2 మనం చూస్తే, he made my mouth like a sharp sword, in the shadow of his hand he hid me, he made me a polished arrow, in his quiver he hid me away. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. Hebrews talks about the sword, that's a double-edged sword. రెండంచుల ఖడ్గము అనే వాక్యము ఏ విధంగా పెనిట్రేట్ అవుతుందంటే, first it goes to the skin and the subcutaneous tissue, and then the muscles and the bone, and inside the bone the marrow where the life starts.
సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ డబుల్-ఎడ్జ్డ్ స్వర్డ్. మాట్లాడుతున్న నన్ను ఛేదిస్తుంది అండ్ వింటున్న మిమ్ములను ఛేదిస్తుంది. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ మరి and when John the Baptist, when he was giving baptism, and he sees Jesus Christ coming, బాప్తిస్మ ఇచ్చు యోహాను మరి ఆయన బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నప్పుడు చూడంగానే ఆయన ఏమంటారు మనకి, బిహోల్డ్ ద లాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. So let's turn our Bibles to Gospel according to Saint John, first chapter, verse 29. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Yes, thank you, Sarika. సో ఇక్కడ జాన్ 1:29 లో మనము చూస్తున్నాము. The gospel according to Saint John, he is different, but here we are talking about John the Baptist. So ఇక్కడ 29th verse లో మనము చదివినట్లుగా, the next day he saw Jesus coming toward him and said, behold the Lamb of God who takes away the sin of the world. Priya Sahodra, Priya Sahodari, Jesus means Savior and Christ means anointed. Ayana Loka Rakshakudu. So, నీవు లేఖనాలన్నిటినీ నమ్మి జీసస్ క్రైస్ట్ని నమ్మకపోతే, then there is no salvation and there is no going to heaven and then be with the Lord for everlasting to everlasting. So here మరి ఎక్కడ యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడ మనం చెప్తాం చూస్తున్నాం. John the Baptist gave baptism with water. మరి అయితే who can give baptism with the Holy Spirit? It's a question to you. Who can give baptism with the Holy Spirit? Yes, who said Jesus Christ? Yes, very good. Let's turn our Bibles to same first chapter, verse 41. ఎవరైనా తీసి చదువుతారా? ఒక్క నిమిషం. John 1:33. Yes, thank you, Amulya. So I myself did not know him. He was born 6 months before. మరి జకరాయాకి ఎలిజబెత్కి పుట్టిన కుమారుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్. సో ఆయన హీజ్ అ మెసెంజర్ కదా. మరి అరణ్యంలో ఒక శబ్దం గురించి అక్కడ మనం ముందుగా మనము రాయబడింది. అయితే ఇక్కడ I myself did not know him, but he who sent me, the Heavenly Father, to baptize with the water, said to me, he on him whom you see the Spirit descend on and remain, this is he who baptizes with the Holy Spirit. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నమ్మిన పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చుడని ఇచ్చువాడని నాతో చెప్పెను. ఇక్కడ మనము అయితే we are meditating the first Corinthians. I'm going to conclude in a few minutes. So let's go back to our the context, the first Corinthians. And ఇక్కడ రెండు విశేషణాలను మనం చూస్తున్నాం. మొదటిగా ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. మొదటిగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు.
రెండవదిగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అండ్ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అయితే ఈ రెండింటిని కలిపి చేర్చిన విషయాన్ని మనం చూస్తే మూడవది ఏంటంటే ప్రార్థించువారు, పీపుల్ హు ఆర్ ప్రేయింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించువారు, ప్రభువు కోసం ప్రత్యేకపరచబడిన వారు, ఆయనకి చెందిన వారు. నా గొర్రెలు నా స్వరము వినును, సో మై షీప్ విల్ హియర్ మై వాయిస్ అని చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్తారు కదా. సో ఇక్కడ ప్రభువు కోసం ప్రత్యేకపరచబడిన వారు, ఆయనకి చెందిన వారు, వారు ఆయన అధికారానికి లోబడతారు. ఇక్కడ ఎక్కడైనా మనము ప్రభువు అన్న మాట చూసాము అంటే so that is sometimes we see the uppercase letters LORD, Lord means Prabhu, and actually that is Yahweh అని మనము న్యూ ఇయర్స్ రోజు మనం నేర్చుకున్నాం. అండ్ సో ప్రభువు అంటే ఆయన మెస్సాయా, and Messiah is Jesus Christ. And Jews, they believe in Torah, but they don't believe that Jesus Christ is the Messiah. So can you turn your Bibles to, so the first Corinthians, and మనము third verse ఎవరైనా చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. Yes, thank you. సో ఇక్కడ మరి మనము చూస్తున్న మాట, మన తండ్రి అయిన దేవుని నుండి గ్రేస్ టు యూ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ అవర్ ఫాదర్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇక్కడ ఎక్కడైతే మనము యాక్చువల్గా ఈ మసాయా అన్న మాటకి అభిషక్తుడు అని అర్థం అన్న మాట మనము జాన్ 1:41 మనం యాక్చువల్గా చూడగలం. సో జాన్ 1:41, he first found his brother Simon and told him, we have found the Messiah, which is translated as Christ. మొట్టమొదటిగా ఆండ్రూ sees Jesus Christ. మరి ప్రవక్తలు ఎవరి గురించి అయితే ముందుగా చెప్పారో ఆయన్ని మేము చూసాము అని సీమోన్ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు మరి చెప్పబడిన మాట. అండ్ క్రైస్ట్ మీన్స్, జీసస్ మీన్స్ సేవియర్ అండ్ క్రైస్ట్ మీన్స్ అనాయింటెడ్, అండ్ మెస్సాయా అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థం. అయితే మరి ఈ యొక్క వచనాలను మనము ధ్యానం చేస్తున్నాము. అండ్ దెన్ if you continue reading from 4th verse, యేసుక్రీస్తు నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అండ్ దెన్ ద 8th verse, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. And I'm going to conclude with the 9th verse. And the 9th verse says, God is faithful, by whom you were called into the fellowship of his Son, Jesus Christ our Lord. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు అంటే మాట ఇచ్చినవాడు ఆయన. సో వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు అని చెప్పి మన వాక్యంలో మనం చూస్తాం. And so iron sharps iron. The scripture confirms another scripture. And then if you see, in First Timothy, the 2nd Timothy, 2nd chapter, verse 13, it says, if you are faithless, he remains faithful, for he cannot deny himself. So ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు. మనము ఒకవేళ ఫెయిత్ లెస్ గా ఉన్నా కూడా
he remains and faithful. And then lastly, Apostle Paul writing to Thessalonians, he says, he who calls you is faithful. మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. If you see, the First Thessalonians 5:24, the one who calls you is faithful and he will do it. So ఆయన మరి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడని, తన వాగ్దానాలని నెరవేరుస్తాడని ఈ యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, who is the one who can sustain you to the end? Jesus Christ is the one who can sustain you to the end. అంతం వరకు స్థిరపరిచే దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఆయన మన స్వంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో, ఆయనతో పాటు మనం సదాకాలము ఉండగలము. సో దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, నాయన మరి యొక్క సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రభా తండ్రి నేను 8వ వచనాన్ని ధ్యానం చేశాం. ప్రభా తండ్రి నాయన మరి అంతం వరకు మమ్మల్ని స్థిరపరచమని, ప్రభా తండ్రి నాయన మేము మీ యొక్క పూర్ణ అధికారాన్ని మేము ఒప్పుకోవడానికి సహాయం చేయమని ప్రభా తండ్రి నాయన ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన మరి మా యొక్క జీవితాల్లో నాయన మీరు కేంద్రీకృతం అవటానికి you should be the center point in our lives. ప్రభా తండ్రి you are the head and you are the body and the church is the body of believers. ప్రభా తండ్రి మరి మీ యొక్క అధికారం కిందకి రావడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి మరి మేము ఈవెన్ నాశనకరమైన గుంట నుంచి వెళ్తూ ప్రభా తండ్రి జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పటికీ కూడా మా యొక్క అడుగుల్ని బండ మీద నిలిపి స్థిరపరచగలిగిన దేవుడు ప్రభా తండ్రి, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి మీరు ఈ లోకానికి రాకపోయి ఉండుంటే మాకు రక్షణ అనేది వచ్చిండేది కాదు ప్రభా తండ్రి. అందుకనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రభా తండ్రి నాయన మరి ఈ యొక్క సమయంలో ఇంకా మిమ్మలను తన సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి నాయన మరి రక్షణ లేని వారిని రక్షణ మార్గంలో ప్రభా తండ్రి నాయన నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి నాయన మిమ్ములను మెస్సియాగా గుర్తించిన వారు కూడా ప్రభా తండ్రి నాయన యు ఆర్ ద సేవియర్ and you are the anointed one and you are Messiah అని వాళ్ళు ప్రభా తండ్రి గుర్తించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చివరిగా ప్రభా తండ్రి వాగ్దానం ఇచ్చిన వాడు ప్రభా నమ్మదగిన వాడు కనుక ప్రభా తండ్రి మరి మేము మా యొక్క దైనందిన జీవితంలో ప్రభా తండ్రి మా పూర్తి అధికారాన్ని ప్రభా మీకు ప్రభా తండ్రి ఒప్పుకుంటూ మేము స్వబుద్ధిని బట్టి ఆధారం చేసుకోకనకుండా పూర్ణ మనసుతో ప్రభా తండ్రి మరి మీ చిత్తానికి మేము లోబట్టానికి కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసానికి చేర్చుకుని వాటికి జవాబు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.